కూటమి సర్కారులో ఏం జరుగుతుంది? పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నాయా? లేదంటే అధికారం కోసమే కలిసి నడుస్తున్నాయా? జిల్లా కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు తీసుకున్న క్లాస్కు అర్థమేంటి? మీ పని మీరు చేయండి అంటే ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు సాధించలేదని ఇండైరెక్ట్ గా చెప్పారా? అదే సమావేశంలో ఉన్న చంద్రబాబు మౌనం వహించడం వారి సఖ్యతకు నిదర్శనం అనుకోవాలా? దేశమంతా ఒకేసారి జమిలి ఎన్నికలు పదే పదే వినిపిస్తుంది. 2027లోనే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సర్కారు సిద్ధమవుతుందా? మరి వ్యతిరేకిస్తున్న విపక్షాల మాటేంటి? బీజేపీ ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసుకుందని, ఈ సమావేశాల్లోనే ఉభయ సభల్లో బిల్లు ఓకే చేసుకుంటుందని వస్తున్న వార్తల వెనుక నిజమేంటి? రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యాయి విపక్షాలు. శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. చైర్మన్ పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఈ తీర్మానానికి సిద్ధమయ్యాయి. అసలు అవిశ్వాస తీర్మానానికి నిబంధనలు ఏం చెప్తున్నాయి? మనిషికి ఒక బ్రెయిన్ ఉంటుందన్నది మనకు తెలిసిందే. సెటైర్ గా బ్రెయిన్ మోకాల్లో ఉందని ఏడిపించడం వింటూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి 2 బ్రెయిన్లుంటాయట. ఇదే నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఆ రెండో బ్రెయిన్ ఎక్కడుంది? రోగం ఏదైనా ముందుగా గుర్తుకు వచ్చేది యాంటీబయోటిక్స్. వీధి చివర ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లినా, కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లినా ప్రిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఉండేది యాంటీబయోటిక్ మందులే. అయితే ఇప్పుడు బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదంట. ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తిని బ్యాక్టీరియా సంతరించుకుందంట. అందుకే ఆల్టర్నేటివ్స్ రెడీ అవుతున్నాయి. ఇంతకు అవేంటో తెలుసా? ఇక టాప్ స్టోరీస్ చూద్దాం. ఏపీలో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ కనీసం విపక్ష పాత్ర కూడా పోషించే స్థితిలో లేదు. అసెంబ్లీలో ఉన్న మిగిలిన పార్టీలు అధికారంలో భాగస్వాములే. కూటమిలో కీ రోల్ ఉన్న పవన్ కళ్యాణ్ విపక్ష పాత్రను కూడా పోషిస్తున్నట్లే ఉంది. చాలా సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇక పవన్ కామెంట్స్ తర్వాతే ప్రభుత్వం చర్యల దిశగా ముందుకు వెళ్తున్న సందర్భాన్ని చూసాం. రీసెంట్ గా జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ అందరికీ ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరిగింది. కలెక్టర్లను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక మీ పని మీరు చేస్తే చాలు, మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన పవన్ ఐఏఎస్, ఐపీఎస్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వపు లక్షణాలను పొగుడుతూనే వారికి మాత్రం క్లాస్ తీసుకున్నారు. సీఎం చంద్రబాబు గొప్ప విజన్తో పాలన కొనసాగిస్తూ ఉంటే అధికారులు కూడా అందుకు తగ్గట్టు పనిచేయడం లేదన్న భావాన్ని వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టామని ఇండైరెక్ట్ గా అంతర్గత విభేదాల గురించి తెలిపారు. తాను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి దృష్టికి వచ్చాయని, ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలో లేనప్పుడు సామాన్యులుగా బయట నుండి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేదని, ఇంతమంది ఐఏఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని, కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా వద్దని అధికారులు చెప్పకపోవడం ఏమిటన్నారు. ఇక దీనివల్లనే నేడు రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులో ఉందని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా సాగుతుందని, ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని పవన్ అనడం విశేషం. అది కలెక్టర్ల బాధ్యత కాదా? ఎస్పీ బాధ్యత కాదా? ఎలా వదిలేశారు? చాలా నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నిస్వార్థంగా ప్రజల కోసం తాము పనిచేస్తున్నామని, ఇక మీ సహకారం ఉండట్లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ మాట్లాడుతున్నంతసేపు సీఎం చంద్రబాబు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. ప్రతి మనిషికి 2 బ్రెయిన్లు, నమ్మకం లేదా? ఇదే నిజం. ఎమోషన్ గుండెకు సంబంధించింది, ఆలోచన మెదడుకు సంబంధించింది. ఇది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇందులో చెప్పేది ఏముంది అంటారా? అయితే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందంట. గుండెలో బ్రెయిన్ ఏంటి అనే సందేహం వద్దు. ఇది సైంటిస్టులు పరిశోధించి మరీ చెప్తున్నారు. డౌట్ ఉంటే ఈ స్టోరీ పూర్తిగా చూసేయండి. లాజిక్ చెప్పే బ్రెయిన్, ఎమోషన్ను చెప్పే గుండె వేర్వేరు కదా. ఎమోషన్ను మాత్రమే పండించే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందన్న సరికొత్త ఆవిష్కరణ
ఇప్పుడు బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ కొత్త అంశం గుండెలోని సంక్లిష్టంగా ఉండే వ్యవస్థను సరికొత్తగా గుర్తించినట్లయింది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు మనిషి శరీరం మొత్తంలో ఒకటే మెదడు ఉంటుందని, దాని సూచనల ఆధారంగానే మిగిలిన వ్యవస్థలు నడుచుకుంటాయని నమ్ముతూ వచ్చాం. మన చదువులు మనకు అదే చెప్పాయి. అయితే ఇది నిజం కాదని, గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండెను ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఒకటే కంట్రోల్ చేస్తుందన్న భావన ఎంతో కాలంగా ఉంది. ఈ వ్యవస్థ మెదడు నుంచి సంకేతాలని పంపుతుందని భావించేవారు. గుండె గోడల పై పొరల కింద నర్వస్ నెట్వర్క్ ఉంటుంది. ఇది గుండె నుంచి సంకేతాల్ని బట్వాడా చేసే ఒక సాధారణ వ్యవస్థగా భావించేవారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, అభిప్రాయాలకు మించి మెరుగైన విధులను నిర్వహిస్తుందన్న కొత్త విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ మినీ బ్రెయిన్ల వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. తలలోని మెదడు కదలికలు, శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తుందన్న రీతిలోనే గుండెలోని చిట్టి బ్రెయిన్ హార్ట్ స్పందనలను కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. గుండెలోని భిన్న రకాల నాడీ కణాలను సైంటిస్టులు గుర్తించారు. వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్న విషయాన్ని కనుగొన్నారు. కొన్ని న్యూరాన్ల సమూహానికి గుండె లయను స్థిరంగా ఉంచే పేస్ మేకర్ల లక్షణాలు ఉన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు జీబ్రా ఫిష్ పై తాము చేసిన పరిశోధనలతో గుర్తించారు. జీబ్రా ఫిష్ ప్రత్యేకత ఏంటంటే, దీని గుండె స్పందన రేటు, ఇతరత్ర అంశాలు మనిషి గుండెను పోలి ఉంటాయి. దీని సాయంతో గుండెలోని మినీ మెదడు వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనతో గుండెకు సంబంధించిన కొత్త విషయాలు కనుగొనవచ్చని భావిస్తున్నారు. గుండె కొట్టుకునే రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు లాంటి రుగ్మతలకు కొత్త ట్రీట్మెంట్ను డెవలప్ చేయొచ్చన్నది ఆలోచన. ఇక మొత్తంగా చూస్తే మనిషికి 2 మెదడులు ఉన్న విషయం తాజా ఆవిష్కరణ గుర్తించిందని చెప్పాలి. అఫ్కోర్స్ గుండెలో ఉండేది మెదడును పోలిన వ్యవస్థ మాత్రమే అనుకోండి. దేశంలో మరో 2 ఏళ్లలో ఎన్నికలు రానున్నాయా అంటే వస్తున్నాయంటున్నాయి ఢిల్లీ వర్గాలు. బీజేపీ జమిలీ ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 2027 ఎండింగ్లో ఉన్న ఎన్నికలు పెడితే ఇక దాదాపు 3 ఏళ్ల టైం ఉంటుంది. జమిలీ ఎన్నికలు అంటే దానికి 1.5 సంవత్సరం ముందు తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా చేర్చాలి. సో 2027 మేలోనే ఎన్నికలకు ఛాన్స్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే జమిలీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీజేపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి తొలి అడుగు వేసింది. ఇక వేయాల్సిన మరిన్ని అడుగులకు రంగం సిద్ధమవుతుంది. జమిలీ ఎన్నికల బిల్లుకు లోక్సభ, రాజ్యసభలలో ఆమోద ముద్ర పడేలా బీజేపీ పెద్దలు క్లియర్ ప్లానింగ్ లో ఉన్నారు. అనుకున్న విధంగా జరిగితే జమిలీ ఎన్నికలకు స్కెడ్యూల్ ఫైనల్ అయినట్టే. జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధమైతే 2027లో దేశవ్యాప్తంగా పార్లమెంటుతో పాటు అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుని చాలా జాగ్రత్తగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిందంట. జమిలీ ఎన్నికలకు దేశంలో 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికల హడావుడి ఉంటుంది. ఇక మిగిలిన సమయంలో అభివృద్ధి మీదనే దృష్టి ఉంటుందని, ఖర్చులు కూడా కలిసి వస్తాయని బీజేపీ అంటుంది. విపక్షాలు జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ తన జాతీయ అజెండాను రాష్ట్రాల మీద రుద్దడానికి ఈ ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా విపక్షాల ఆరోపణ. తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అధినేత సీఎం స్టాలిన్ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. వామపక్షాలతో పాటు ఇండియా కూటమిలోనూ వ్యతిరేకత ఉంది. అయితే ఎన్నికలు మళ్లీ వస్తే గెలవచ్చు అన్న ఆశ కూడా ఎక్కడో ఒక చోట విపక్షాలలో కూడా ఉండడంతో పార్లమెంట్లో జమిలీ బిల్లు పెడితే స్పందన భిన్నంగా ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తం మీద బీజేపీ జమిలీ ఎన్నికల కోసం చకచక పావులు కదుపుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల 10 నెలలవుతుంది. అయితే వైఎస్ తనయ అంటూ ఆమె చేసిన హడావుడి కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఏమైనా జీవం పోసిందా? ఓటు బ్యాంకు కొద్దిగా అయినా పెంచిందా?
అనే చర్చ ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇక తెలంగాణలో పార్టీ పెట్టి చివరికి ఏపీ పగ్గాలు చేపట్టిన షర్మిల పార్టీ కోరుకున్న లక్ష్యం ఏ మేరకు చేరుకుంది? ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉంది. ఎక్కడ కోల్పోయామో అక్కడ సాధించాలని పార్టీ అగ్రనాయకత్వం భావించింది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు జీరోకి చేరింది. ఆ ఓటర్లను వైసీపీ లాగేసుకుంది. అంటే ఇప్పుడు వైసీపీకి చేరిన ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ గూటికి తేవడం షర్మిల ముందున్న బిగ్ టాస్క్. గత జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నావను దరిచేర్చడం కాదు కదా, కనీసం 4 అడుగులు కూడా ముందుకు కదపలేకపోయారు షర్మిల. ఫలితాలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వైసీపీని వ్యతిరేకించిన వారు కూడా టీడీపీలోకి చేరిపోయారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి వారి వద్దకు షర్మిల వెళ్లినా ఫలితం లేకపోయింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో భేటీలు వేసినా ఏమీ జరగలేదు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ ని కాంగ్రెస్ లోకి తీసుకొని పోటీకి పెట్టారు. ఇక చిన్న చితక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఎంత పెంచినా కాంగ్రెస్ ఏపీలో తన ఓట్ షేర్ ని పెంచుకోలేకపోయింది. స్వయంగా షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆమె కొంగు చాపి ఓట్లు అడిగినా సొంత జిల్లా జనాలు కరుణించలేదు. మరోవైపు ఎన్నికల్లో షర్మిల ఎంచుకున్న అజెండా అయితే పెద్దగా ప్రజలకు కనెక్ట్ అవ్వలేదు. తన అన్న మీద విమర్శలు చేయడం, బాబాయ్ వివేక హత్య కేసుని జనం ముందు పెట్టడం వంటివి చేశారు. అది పెద్దగా పండినట్లుగా లేదు. మొత్తానికి వైసీపీ అధికారంలోకి దిగిపోయింది. దానివల్ల కొంత సంతోషించి ఉండొచ్చు. కానీ ఏపీలో గత 6-7 నెలలుగా చూస్తే కాంగ్రెస్ అయితే ఏమాత్రం ముందుకు కదిలింది లేదు. వైసీపీని వీడాలనుకున్న వారికి ఈ రోజుకి కనిపిస్తున్న ఆప్షన్ కూటమి. ఇక అధికారం నుంచి దిగిపోయి 6 నెలల తర్వాత కూడా షర్మిల జనంలోకి వచ్చి ఏ విమర్శ చేసినా జగన్ మీదనే విరుచుకుపడుతున్నారు. అందులో తన రాజకీయాన్ని చూసుకుంటూ తృప్తి పడుతున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ ని బలోపేతం చేసే చర్యలను ఆమె చేపట్టడం లేదు అన్నది అంతే నిజం. ఇక మొదట్లో కాంగ్రెస్ సీనియర్లు కొందరు షర్మిల వెంట నడిచారు. కేంద్ర మాజీ మంత్రులు కూడా ఆమెతో కనిపించారు. ఇప్పుడు చూస్తే ఎవరు సీన్లోకి రావడం లేదు. రఘువీరారెడ్డి, సాకె శైలజానాథ్ వంటి వారు కూడా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 10 నెలలు షర్మిల పీసీసీ పాలన అయితే రాణింపుగా లేదు అని అంటున్నారు. షర్మిల తన తీరుని మార్చుకొని టీడీపీ కూటమి మీద రాజకీయ సమరం ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే ఏపీలో మళ్లీ కాంగ్రెస్ కి భంగపాటు తప్పదంటున్నారు స్థానికులు.